మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. నేను ఏమంటున్నా అంటే ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నటువంటి ఒక పిచ్చి పంద అనవసరమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి దురహంకారపూరితమైనటువంటి పద్ధతి వాళ్ళు అవలంబించారు. ఒక బాధ్యత గల ప్రభుత్వాన్ని నడిపే ప్రభుత్వాధినేతగా ఒక రాష్ట్రాన్ని తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక మార్గంలో చక్కగా తీసుకుపోయే వ్యక్తిగా తప్పకుండా మేము అత్యంత జాగరూకతను వ్యవహరించాం. మేమే మాకున్న బేసిజాలు బంద్ చేసుకున్నాం. డాంబాచారానికి పోలే, ఉన్న వాస్తవాలు చెప్పి వాస్తవాల ప్రకారం పోవాలని ప్రయత్నం చేస్తాం. 1,84,000 కోట్ల బడ్జెట్ను మేము ఓటాన్ అకౌంట్లో ప్రతిపాదిస్తే ఆర్టీ కూడా చెప్పిన ఈ విషయం పెట్టింది 1,46,000 కోట్లైనా నిజమైన బడ్జెట్ మాత్రం 1,36,000 కోట్లే. ఈ 10,000 crores ఏమో భూముల అమ్మకం, ఎందుకంటే నమ్మకం ఉండే నిన్న పుప్పాలు కూడా గెలిచి చాలా కాస్ట్లీ ల్యాండ్స్. ఇట్లాంటి భూములు చాలా కొన్ని హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నాయి, కొన్ని దిల్లాని ఉన్నాయి, కొన్ని రకరకాలుగా ఉన్నాయి. వాటి సమీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైనాలిటీకి వస్తుంది. ఇంచుమించు ఒక 3 నుంచి 4,000 ఎకరాల భూములు అతి విలువైన భూములు మనకు ఉన్నాయి. వాటిని ఎటువంటి అటు కూడా అమ్మం కదా, మంచి ధరలు వచ్చేటట్టు, రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉండేటట్టు కొంత టీఎస్ఐఐసి వాళ్ళకి ఇస్తాం, పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం కొన్ని ఇతరులకు ఇస్తాం. ఇప్పుడు సపోజ్ సిటీ లోపల ఇండస్ట్రీలు పొల్యూషన్ అవుతున్నాయి, అవి బయటకు పంపాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం జాగా ఇవ్వాలి. జీడిమెట్ల కెమికల్ ఉంది, హుస్సేన్ సాగర్ మొత్తం నాశనం చేస్తున్నారు వాళ్ళు. సో మరి హుస్సేన్ సాగర్ పొల్యూషన్ బాగుంటే వీళ్ళు కంపల్సరీ బయటకు పంపాలి. పోదామంటున్నారు. ఒక టీఎస్ఐ చైర్మన్ కూడా ఇక్కడ ఉన్నాడు, వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు. పోదామంటున్నారు. వీళ్ళు అడిగితే మాకు జాగా ఇవ్వండి సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేయండి, పోదాం అని చెప్తున్నారు. మన వీళ్ళు కూడా పోతామంటున్నారు. ఎవరు నాచారం దగ్గర చర్లపల్లి వాళ్ళు కూడా వెళ్తామంటున్నారు. ఇట్లా ఉన్నవి. అయితే ఈ భూములు అట్లా కొన్ని ప్రజా అవసరాలకు, కొన్ని ప్రత్యామ్నాయ అవసరాలకు పోను, మన ప్రభుత్వం కోసం ఉండే అవసరాలకు పోను, కొన్ని మిగులుతాయి. అట్లాంటి విలువైన భూములు అమ్ముతే కొంత డబ్బులు వస్తాయి మనకు. హైదరాబాద్ మంచి స్కోప్ ఉంది కాబట్టి అటువంటి ద్వారా ఒక 10,000 కోట్లు వస్తాయి. వస్తే ఏంటంటే మేము పెట్టిన ఇంకా అప్పుడు డౌట్ ఏముండే అంటే 1,36,000 కోట్లు కూడా పూర్తిగా సమకూరుతుందా లేదా, అట్లా మన గ్యాప్ వస్తే ఈ 10,000 కోట్ల నుంచి ఆదుకోవాలని చెప్పి ఈ భూముల అమ్మకం ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా ఎక్కడ సపోజ్ పలానా దగ్గర రాలే, పలానా దాన్ని తక్కువ పడుతుంది, హెల్త్ తక్కువ పడుతుంది, ఒక 500 కోట్లు 300 కోట్లు ఏదో పెట్టి దాన్ని ఆదుకోవాలి. ఆ గ్యాప్ బ్రిడ్జింగ్ యాక్టివిటీ డబ్బు ద్వారా చేసుకుందాం అని ఇదంతా నేను యాంపుల్గా అసెంబ్లీలో చెప్పిన, పూర్తి వివరణాత్మకంగా చెప్పిన. సో అంత కఠినంగా పెట్టుకున్నాం. కారణం ఏంటంటే ఆర్థిక మాంద్యం ఉన్నది. వేలాది లక్షలాది మంది ఉద్యోగాలు పోతున్నాయి. సరే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ వాళ్ళు వాళ్ళు డంబచారం, వాళ్ళు ఏమన్నా చెప్పచ్చు, ఏమన్నా మాట్లాడచ్చు, అది వేరే సంగతి. గవర్నమెంట్ ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తారు, అది వేరే సంగతి. కానీ ప్రాక్టికల్గా మాత్రం దేశాన్ని అతి తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం వేధిస్తున్న మాట కఠోరమైన సత్యం. పోతూనే ఉన్నాయి కదా వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు చెప్తున్నారు. ఆయన పేరు అభిషేక్ సంఘీ మిత్ర అని ఒకడు ఉన్నాడు, ఆనంద్ మహీంద్రా అని ఒక ఆయన ఉన్నాడు, టాటా మోటార్స్ ఆయన ఒక అన్నాడు. మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కుప్ప ఊలిపోయింది. గత 5 సంవత్సరాలు 21% మనం గ్రోత్ మన తెలంగాణ స్టేట్. నా లెక్క కాదు, ఇది కాగు లెక్క. అట్లాంటిది మన మీద 2.3% పోయినాం మనం. ఇంకా నయం బతికిపోయినాం ఏంటంటే మైనస్లో పోలేం మనం. ఇంకా అట్లీస్ట్ గ్రోత్లో ఉన్నాం, ఆ గ్రోత్ 2.3 పడిపోయినాం. ఆల్మోస్ట్ 19% మనది గ్రోత్ పోయింది. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నామని చెప్పి నేను బడ్జెట్ స్పీచ్లో కూడా మీకు బుక్స్ మీరు అసెంబ్లీలో ఇచ్చిండ్రు, మీరు చూసుంటారు. అందులో రాసింది స్పష్టంగా అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఇది. ఏం చిన్న పొరపాటు చేసినా స్లిప్ అవుతాం, దెబ్బతింటాం. కాబట్టి చాలా కఠినంగా వ్యవహారం చేస్తామని చెప్పి పోతున్నాం. ఈ టైంలో నా రిక్వెస్ట్ మీతో కూడా ఏంటంటే అది జర్నలిస్టులు దయచేసి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రం ఉండని అనుకోను. ఆ సంస్థ పట్ల నాకు అభిమానం కూడా ఉంది. కారణం ఏంటంటే గతంలో 3 సంవత్సరాలు నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసాను. నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు ఆ సంస్థ 13,80,00,000 రూపాయల నష్టంలో ఉండే. నేను పక్షి తిరిగినట్టు తిరిగి, కాలికి బట్టగట్ట కూడా తిరిగి, బస్ స్టేషన్లతో సహా, బస్ స్టాండ్లలో టాయిలెట్లతో సహా ఎట్లున్నాను నిర్ణయించి, బస్సు సర్వీసులు కూడా ఇవి పెట్టాలని ఆలోచన చేసి ఘోరమైన కష్టం చేసి 1.5 సంవత్సరం లోపు నష్టాన్ని పూడ్చి మరొక 14 కోట్ల లాభాల్లోకి సంస్థను తెచ్చాడు. ఆ రోజు 1997-98లో ఇది అందరికీ తెలుసు.
తెచ్చి దాన్ని కాపాడి నడిపినాం. నేను ముఖ్యమంత్రి అయినా సరే, మిగతా మధ్యలంతా కథ జరిగింది మీకు తెలుసు విషయం. తదనంతర కాలంలో నేను సీఎం అయిన తదనంతరం మీకు అందరికి జ్ఞాపకం ఉండి ఉంటుంది, మన సెక్రటరియట్లో జాగా లేదు, 10 మందిని పిలిచి మాట్లాడే హాల్ కూడా దిక్కులేదు మనకు. అందుకోసంగా గతి లేకపోతే మన సెక్రటరియట్లో లేకపోతే వైస్రాయ్ హోటల్లో ఆర్టీసీ డిఎంలు, సూపర్వైజర్లు, ఆర్ఎంలు, డివిఎంలు, ఈడీలు, వాళ్ళ సంస్థకు సంబంధించిన ముఖ్య అధికారులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెట్టలే ఏ రాష్ట్రంలో కూడా ఇండియాలో. ఒక రోజంతా గడిపిన నేను వాళ్ళకి. మీ సంగతి నాకు తెలుసు, మీరు ఇట్లయితే బాగుపడతారు, ఇట్లయితే బాగుపడతారు, ఇట్లయితే బాగుపడతారని చెప్పి ఒక దినం మొత్తం గడిపి నేను మొత్తం సలహాలు చెప్పి 44% వాళ్ళ శాలరీ పెంచి పనిచేయమని చెప్పినాం. ఆ తదనంతరం మళ్ళీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాపం వాళ్ళు వచ్చి మాకు ఐఆర్ పెంచాలి అట్లా, లేదురా బాబు సంస్థ గుంజాయిషి లేదు సార్ పెంచాలి మాకు అట్లా ఇట్లా అంటే ఓ 14% ఐఆర్ ఇచ్చిన. 2 సార్లు పెంచిన దాన్ని బట్టి 67% కార్మికుల జీతాలు పెంచింది. నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుకుని దయచేసి, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో వితిన్ ద 4 years స్పాన్ కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో 67% కార్మికుల జీతాలు పెంచినటువంటి చరిత్ర ఉన్నదా? పెంచిన రావాలన్నా ఏమన్నా అబద్ధమా, నిజం కాదా? ఆ ప్రకారం నిన్నదాకా వీళ్ళకి జీతాలు రాలేదా? ఇంత పెంచిన తర్వాత 67% శాలరీ వితిన్ 4 years స్పాన్లో హైక్ చేసిన తర్వాత ఇంకా మేము కొంతమ్మ కోరికలు కోరుతాం, అర్థం ఉంటుందా? తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుతారండి, నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాడితే గవర్నమెంట్ కలుపుతారు, అంతే ఈజీయా? ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లని నిన్ను కలుపుతారు, మరి నీ తెలియాలి. వాడు దారి పెడితే మిగతా వాడు దారి పెడితే ఏం చెప్పాలా? నోట్లో ఇష్టమైన మాట్లాడానా? రోడ్ల మీద పడి ఎటు పెడతాడు? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంటుంది, పద్ధతి ఉంటుంది, పనిచేసే విధానం ఉంటుంది. మిగతా 57 కార్పొరేషన్లు మమ్మల్ని కలిపిన వాడు దరఖాస్తు పెట్టి అప్లై చేయాలా? ఇవే కోర్టులు ఆర్డర్ ఇస్తాయి, మరి ఆర్టీసీని కలిపి వీళ్ళకి కలపమని చెప్పి అప్పుడేం సమాధానం చెప్పాలా? అయినా ఆర్టీసీని గవర్నమెంట్ కలపమనే ఒక అసంభవమైనటువంటి అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకో. అది నినాదం అనండి, నాకు అర్థం కాదు. పిచ్చి పనికిమాలిన రాజకీయ పార్టీలు, తలకాయ మార్చిపోయినాడు, నెత్తి మార్చిపోయినాడు, గీళ్ళనే నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి కదా. నేను మాట్లాడితే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఎవరో 10 మంది దొరికిన కూడా పోయి జెండా పాతచ్చు. పాపం భూకా పేస ఉండరు, వీళ్ళు మంచి దొరకలేరు. 10 మంది జమైతే అక్కడ పోయి కూర్చోవాలా జెండా పట్టుకొని. ఇది రాజకీయమా? దీన్ని అంటారా రాజకీయమని? బాధ్యత గల ప్రతిపక్షాలు చేయాల్సిన పనినా ఇది? అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? 67% శాలరీ హైక్ మీకు వితిన్ 4 years ఇచ్చిన తర్వాత ఏం కోరికలండి నాకు అర్థం కాదు. ఇంకేం డిమాండ్లు ఉంటాయి? ఏం తమాషనా? ఇంకా నేను మీకు సత్యం చెప్తాను ఇక్కడ. ఇది నాకు అందరికంటే ఎక్కువ తెలుసు. నేను ఎందుకు మాట్లాడినంటే ఒక విషయం మీరు కూడా గమనించాలి దయచేసి. మీరు కూడా బాధ్యత గల వ్యక్తులు, వాస్తవాలు ప్రజలకు పోవాలా. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏందండి, ఈరోజు దేశంలో నేమ్ సేక్ అయిపోయింది ఆర్టీసీ. అన్ని రాష్ట్రాలు తీసిపడేసినాయి. మధ్యప్రదేశ్లో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, జార్ఖండ్లో లేదు, 4-5 రాష్ట్రాలలో లేవు. ఉన్న రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్ అండి నిన్నటి దాకా ఇప్పుడు సిపిఎం బాగా నడుపుతాను ఇక్కడ కూర్చొని. 35 ఏళ్ళు పరిపాలించారు సిపిఎం పార్టీ. ఎవడు మూసిండు బెంగాల్లో ఆర్టీసీని? వెస్ట్ బెంగాల్లో 10 కోట్ల జనాభా, ఎన్ని తెలుసు ఆర్టీసీ బస్సులు? 200, జస్ట్ 200 నేమ్ సేక్ ఉన్నాయి. బీహార్ అతి తక్కువ ఉన్నాయా లేవా 100లలో ఉన్నాయి. అవి కూడా హైర్ బస్సులు, ఆర్టీసీ కావు. మధ్యప్రదేశ్లో ఆర్టీసీని మూసింది ఎవడండి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. ఎవరు మూసేసిండ్రు? వీటన్నిటిని ఇవన్నీ వాస్తవాలు కావా ఇవి? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలన్నీ మునుగొట్టుకుంటున్నది ఎవరండి? యూనియన్లు. ఇంకొక మాట చెప్తున్నాను మీకు, నేను బాధ్యత గల వ్యక్తిగా. వీళ్ళ సమ్మె ఏం సమ్మెలండి వీళ్ళకి?
అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఉండి చేసే సమ్మెలేనా ఇవి? దిక్కుమాలిన సమ్మెలా? ఏం సమ్మెలు ఇవి? తిన్న దరగాగా చేసే సమ్మెనా? ఎప్పుడు తప్ప తెలుసా? గత 40 years మీరు ఆర్టిస్ట్ స్ట్రైక్స్ హిస్టరీ తీసుకోండి. 40 సంవత్సరాల చరిత్ర. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ తప్పదు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే సమ్మె తప్పదు. ఏం కారణం అండి దీని వెనుక? ఇదేందో తెలుసా మీకు అసలు? వీళ్ళకు 3 ఏళ్లకు 2 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్ ఉంటాయి. యూనియన్ ఎలక్షన్లు జరిగే ముందర చేసేటువంటి ఒక పనికి మాలిన సమ్మెలు, అర్థం లేని సమ్మెలు, తెలివి తక్కువ సమ్మెలు. యూనియన్ ఎలక్షన్ల కోసం పెట్టే గొంతెమ్మ కోరికలు పెట్టి, అలవిగాని కోరికలు పెట్టి, దాన్ని సమ్మె రూపంలో కార్మికులను టెంప్ట్ చేసి 4 ఓట్లు రాబట్టుకునేటువంటి చిల్లర మల్లర యూనియన్ రాజకీయాల సమ్మె. ఈరోజు నేను గ్యారంటీగా చెప్తున్నాను మీకు, నేను బాధ ఉంది నాకు కూడా. మీరు ఇంత ముందు ఆ బ్రదర్ అడిగినట్టు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి? ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ఈరోజు పరిస్థితి అని తెలుసా అండి? 5,000 కోట్ల రూపాయల అప్పులు వాళ్ళకు, 5,000 కోట్ల రూపాయలు. ఒక నెల కిస్తీ కట్టకపోతే ఎన్పిఏ అవుతుంది ఆర్టీసీ. 1 month కిస్తీ కట్టకపోతే. అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి, అప్పులు ఇచ్చినాయి. ఆర్థిక సంస్థల వాళ్ళు ఊకోరు. వీళ్ళ వకీలం పెట్టి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, పీఎఫ్ సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా? ఎవరు తీసుకోలేదు. వీళ్ళకి ఇచ్చే దమ్ము లేదు ఆర్టీసీకి. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు, ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే పరిస్థితి లేదు. వాళ్ళ స్టోర్స్లో ఉన్న డబ్బులు వాడుకున్నారు యజమాన్యం, అది ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏందండి? నష్టాలు. నష్టాలంటే ఏంటి తెలిసిన? 1,200 కోట్ల నష్టాలు ఈ ప్రయాణం. నెలకు 100 కోట్ల నష్టం ఒక భాగం. రెండవ భాగం, మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రెండవ భాగం ఏంటంటే ఆర్టీసీలోనే, మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్పి మీకు ఈజీ అర్థమైంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎన్ని ట్రావెల్ సంస్థలు ఉన్నాయండి? ఎన్ని ట్రావెల్ బస్సులు నడిస్తే మన దగ్గర? జబ్బార్ ట్రావెల్స్ అని, కేశినేని ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్. అవి లాభాలలో ఉంటే ఎట్లా నువ్వు మునుగుతావు ఎట్లా నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద రీజన్? యూ టెల్ మీ. వాడు ఆపరేటరే, నువ్వు ఆపరేటరే. ఇంకో పాయింట్, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. ఏం ఆశ్చర్యంగా ఉంటుందంటే ఆర్టీసీలోనే 2,100 హైర్ బస్సులు ఉంటాయి. అంటే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు ఉంటాయి. ఆర్టీసీ నడిపేది ఒక 8,000 చిల్లర ఉంటాయి. ప్రైవేట్ బస్సుల మీద, హైర్ తీసుకొని నడుపుతున్న బస్సు మీద ప్రతి కిలోమీటర్కు, ప్రతి బస్సుకు 75 పైసలు లాభం వస్తుందండి ఆర్టీసీకి. వెరసి బస్సు 300 కిలోమీటర్లు తిరుగుతుంది. 300 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద 225 రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈచ్ బస్ పర్ డే. వేరే 225 into 2,100 ఎంత అవుతుంది? 4 లక్షల పైచీలకి అవుతుంది. ఇది ప్రతిరోజు వచ్చే లాభం. ఆన్ ద అదర్ హ్యాండ్ 8,000 ఆర్టీసీ బస్సులు ఉంటే ప్రతి బస్సుకు, ప్రతి కిలోమీటర్కు 13 రూపాయలు నష్టం వస్తుందండి. ఇక్కడ బారాన లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు, అక్కడ 13 రూపాయలు నష్టం వస్తుంది. ఏం కారణం? ఎందువల్ల? ఇదేనా యూనియన్లు కార్మికులను నేర్పించే విద్య? అంటే ఏం చేయాలా వీడు? ఇక్కడ 4.5 లక్షలు, 4.5 ఎంత వస్తుంది కరెక్ట్? 4,72,000 పర్ డే హైర్ బస్సుల మీద లాభం వస్తుంది. రోజుకు 3 కోట్లు ఆర్టీసీ బస్సుల మీద నష్టం వస్తుంది. ఇది ఈనాటి ఆర్టీసీ పరిస్థితి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీని తదనంతరం వీళ్ళ డిమాండ్లలో ఏం తెలుసా? అద్దె బస్సులు తొలగించండి, అది నిండా ముంచాలి. మేము గంట అదనం పని చేయాల్సి వస్తే, ఒక అర్ధగంట అదనం పని చేయాల్సి వస్తే ఏం డిమాండ్ పెడతారు తెలిసిన మీకు? సిటీ బస్సు ఉంటుంది. మనం కూడా సిటీలో ఉంటున్నాం, అనేక వృత్తిరీత్యా. మీరు ఇప్పుడు జర్నలిస్ట్ తీసుకున్నారు కాబట్టి సిటీలో పని చేస్తారు. ఎవరు నా పోటీ మీటింగ్ పిలుస్తామని పావు గంట ఆల్చి మొత్తం అడిగారు. ట్రాఫిక్ అయితే 10 నిమిషాలు వెనక ముందు అవుతుంటారు. కారణం ట్రాఫిక్. ఎవరమైనా ఆగిపోతున్నాం.
అందరు ఫేస్ చేస్తున్న సమస్య అది. వీళ్ళకి అట్లా కాదట. సిటీలో మాకు టైం ప్రకారం నడపాలి, అవసరమైతే కిలోమీటర్లు తగ్గించాలి, ఇలా డిమాండ్ ఒకటి. అంటే ఏంది, మేము నిరంతరంగా ఈ దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతాము, నువ్వు ఎట్లా కాపాడుతావో కాపాడు. ఎవడు కాపాడతాడు? ఎట్లా కాపాడతారు నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో తమాష ఉంటుందండి. ఇంకోటి ఏముంటుందంటే, మనం స్వీకరించే వృత్తి ఏంది, మనం చేస్తున్న ఉద్యోగం ఏంది, దాన్ని బట్టి మనం మేల్కుంటాం. మనం బతకానంటే, గౌరవప్రదంగా బతకానంటే. సమాజంలో చాలామంది లేని అవకాశం మీకు దొరికింది. మీకు యావరేజ్ శాలరీ 50,000 వస్తుంది, 50,000 జీతం దొరుకుతుంది, 5,000 రూపాయలు అని కూడా ఉన్నాడు బయట. అన్నమో రామచంద్రన్ తిరిగే వాళ్ళని వేలాది మంది, లక్షలాది మంది రోడ్డు పట్టుకొని. నీకు దొరికింది, సంస్థ నీది, దానిలో నువ్వు భాగస్వామి, నువ్వు కాపాడుకోవా? బాధ్యత నీకు లేదా? సందర్భంతో ఒక గంట ఎక్కువ పని చేయవా? నేను ఒక రైతుని, ఇప్పుడు నేను కూడా రైతునే, పంట పెట్టుకుని నాకు టైం ఉంటాయా? రాత్రి పెద్ద వర్షం కురిసిపోయి గలమలు తీయనా? రాత్రి ఉంటుంది సందర్భం, పని చేయనా ఒక గంట? నేను 6 గంటలే పని చేస్తున్నా, పంట పండాలి, పండుతుందా? నా సందర్భాన్ని బట్టి నేను పని చేయాలా. నువ్వు ఎంచుకున్న వృత్తి అది. ఈ గంటలు పెట్టి, పొంటెలు పెట్టి, రకరకాల పిచ్చిమాలిన పనికిమాలిన డిమాండ్లు పెట్టి మా కాళ్ళు మేమే నరుక్కుంటాము. ఇలా ఏమైంది తెలుసా అండి అసలు సంగతి మీకు? అసలు ఆర్టీసీ మునిపోడే ముగింపని ఎందుకన్నా అంటే, మునగక తప్పదు, ఎవ్వడు కాపాడలేడు. ఇలా అయిపోయింది, చాలా చోట్ల మునిగింది కదా. కారణం ఏంది? ఇవాళ ఆర్టీసీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఆర్టీసీకి ఇచ్చిన డబ్బులు 700 కోట్ల రూపాయలు, 5 ఏళ్ళు కలిపి 712 కోట్లు. లాస్ట్ 5 ఇయర్స్, టీఆర్ఎస్ కన్నా ముందున్న 5 ఇయర్స్. ఇవి అబద్ధాలు చెప్తాను అనుకుంటే గవర్నమెంట్ రిలీజ్ చేసేవి, స్టోరీలు చెప్పరాదు, ఎందుకంటే ఆడిట్ అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 4,250 కోట్లు రిలీజ్ చేసినాం మేము. 4,250 crores, 597% ఇంక్రీజ్ చేసినాం రిలీజ్. అది కాక ఒక చట్టం తెచ్చినాం, అర్బన్ ట్రాన్స్పోర్ట్ నష్టం వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ భరించాలని ఒక యాక్ట్ పాస్ చేసి జిహెచ్ఎంసీని భరించమని చెప్పినాం. వాళ్ళు 1 సంవత్సరం గ్రాంట్ 330 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అంటే 4,250 కోట్లు ప్లస్ ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి 330 కోట్ల రూపాయలు, వెరసి 4,550 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినాం ప్రభుత్వం యొక్క కార్యక్రమాల ద్వారా. అంటే ఇంచుమించుగా సంవత్సరానికి 900 కోట్ల పైసలకి ఇచ్చినాం. ఇంకేమిస్తారు మీకు? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రభుత్వానికి కూడా లిమిటేషన్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరంలో 550 కోట్లు పెట్టిన బడ్జెట్లో ఆల్రెడీ 425 crores రిలీజ్ చేసాం. పెట్టిన బడ్జెట్లో అర్ధ సంవత్సరం కాలేదు, కానీ చచ్చిపోతాం, బతుకుతాం, మాకు జీతాలకు లేవు, మాకు డీజిల్కి లేదు అని వచ్చి మీద పడితే 425 కోట్లు ఆల్రెడీ రిలీజ్డ్. ఇంకెక్కడి నుంచి ఇవ్వాలి డబ్బు? ఎవరు ఇవ్వాలా? దీని మీద దయచేసి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్, బాధ్యత గలరు. దీని మీద ఏం జరిగిందండి? సాధారణంగా సహజంగా పండగల సీజన్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తాయి, అందులో ముఖ్యమైన పండుగలు ఇప్పుడు వస్తాయి. ప్రధానంగా మనకి ఇప్పుడు సపోజ్ రంజాన్ టైంలో బాగా వస్తాయి, బాగా కొనుగోలు చేస్తారు, విపరీతంగా వ్యాపారాలు వస్తారు, హైదరాబాద్ వస్తారు, పోతారు, అత్తగారింటి పిల్లలు పోతారు, తల్లిగారింటి పిల్లలు, రకరకాలుగా జరుగుతాయి. దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది, లక్షలాది మంది, కోట్లాది మంది జరుపుకునే పండుగలు జరిగినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. మనకు దసరా సీజన్లో వస్తాయి, బతుకమ్మకు వస్తాయి, రంజాన్కి వస్తాయి, కొన్ని ఇతర పండుగలు వస్తాయి. ఆ టైం ఇప్పుడు ఆర్టీసీ బతుకమ్మ, దసరా చాలా ముఖ్యం మన తెలంగాణ, మీ అందరికి తెలుసు. మినిమం ఈజ్ ఇలా రూపాయి వస్తుందనుకో, ₹1.5 వస్తుంది అన్నట్టు. అంటే 11 కోట్ల ఆదాయం పర్ డే ఉంటే అప్పుడు ఏమైందంటే 1.5 ఇంకో 5 కోట్లు 6 కోట్లు ఎక్కువ వస్తుంది, 17 కోట్లకు ఆడుకొస్తుంది. అదనంగా 125 నుంచి 175 కోట్లు వస్తుంది. అటువంటి అద్భుతమైన పీరియడ్ను, ఆ డబ్బులు వచ్చే పీరియడ్ను సమ్మెకు పోయింది. సమ్మె కూడా ఎట్లాంటి పద్ధతి? పనికి మాలిన డిమాండ్లు 10-20 పెట్టారు.
దాని మీద నంబర్ 1 డివిజన్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అది పెట్టారు. పెడితే నేను కమిటీ చేసాను. ప్రభుత్వం మేము స్పందించినాం. ఇంకో లంగ ప్రచారం పెట్టారు బయట. ఆమె 2 నెలల నోటీస్ ఇచ్చి నువ్వు 2 నెలలు ఇవ్వచ్చు, 20 నెలలు ఇవ్వచ్చు, నువ్వు ఇచ్చిన తెల్లారి అడుగుతారా? ఇది ఇంట్లో చిన్నపోడు అడుగుతాడు, ఏం చేస్తాం? అదే సంజాయించరా అంటాం. పెద్ద కొడుకు చెప్తాం, ఇంకోకి చెప్తాం, బావాకి చెప్తాం, తమ్మునికి చెప్తాం, తల్లికి చెప్తాం, కానీ సంజాయించి మనకు బుద్ధి లేదని. ఇట్ టేక్ టైం. నువ్వు నోటీస్ చేయగానే తెల్లారి దుంకరు కదా. సంజాయించే ప్రయత్నం చేస్తారు. మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తారు. లేదు ఖచ్చితంగా మేము పలానా రోజు సమ్మె పోతాం డిక్లేర్ చేశారు. మేము కమిటీ చేసినాం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన చెప్పినాం, నాయన నువ్వు గవర్నమెంట్ కలపమంటే అంత ఈజీ కాదు, అంత ఎటువంటి అటు పిచ్చే గుడ్డి గడపరాదు. ఇట్ టేక్స్ టైం. సమ్మెకు పోకుండా మీ ఆదాయం పోతుంది. ముందే మీ పరిస్థితి బాగాలేదు, ఆలోచించుదాం, డిస్కస్ చేద్దామంటే నో నథింగ్ డూయింగ్. మాకు మిగతా డిమాండ్లు ముఖ్యం కాదు. ఫస్ట్ డిమాండ్ ఎస్సా కాదా, రాతపూర్వకంగా ఇస్తే లెక్క, లేకపోతే మేము సమ్మెకు పోతాం. పోయింది. కమిటీని కాదని కమిటీ 2-3 సార్లు ట్రై చేసి మీటింగ్లు జరిపి చెప్తే కాదని పోయింది. తద్వారా ఇప్పుడు రిజల్ట్ ఏంది? నెట్ రిజల్ట్ డెఫినెట్గా డబ్బులు అయిపోయినాయి. ఇంచుమించు అదే టైంలో గవర్నమెంట్ అంతకుముందు వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఉండి మేము చచ్చిపోతాం బతాం అని రిక్వెస్ట్ పెడితే రిలీజ్ చేస్తారు డబ్బులు. సంస్థ కదా పోతాయని చెప్పి 100 crores ఇచ్చారు. నాకు తెలిసి బహుశా అక్టోబర్ మొదటి వారంలో ఇచ్చారు. సమ్మెకు రోజు అటో ఇటో ఒక రోజు ముందు తెల్లారో మర్నాడో ఇచ్చారు. 100 crores రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాడు బ్యాంకు కట్టాలా, లేకపోతే ఎన్పీ అవుతుంది, ఎంతో కొంత కట్టాలా చిట్టి. రెండవది డీజిల్ కట్టాలా, లేదా బస్సు తిరగదు వాడు పోయే డీజిల్. హైర్ బస్సులు ఉండదు కదా, వానికి 5 కోట్లు 3 కోట్లు అయితే వాడు నడపలేదు, వాడు పీకుతాడు, బస్సు తీసుకొని వెళ్ళిపోతాడు. అటువంటి మేము ఏవైతే మినిమమ్స్ గ్యారంటీ కట్టాల్సి ఉంటాయో కంపల్సరీ కట్టాలన్నా అవి కట్టేసింది. కట్టేయంగా మిగిలింది మా దగ్గర 7 కోట్లు 8 కోట్లు మిగిలింది. ఇప్పుడు గదే డబ్బున్నది ఆర్టిస్టులు. రూపాయి లేదు ఇప్పుడు. రూపాయి లేని పరిస్థితి ఒకటి. రెండవది వచ్చేది నువ్వు రాకుండా చేసినావు, జీరో చేసినావు. అదనంగా వచ్చే 120 కోట్లు 150 కోట్లు పోయింది పండగ సీజన్ది. ప్లస్ రోజుకు 10 కోట్లు వచ్చే బదులు రోజుకు 1 కోటి నష్టం వస్తుంది. ఇప్పుడు తిప్పుతున్న దానికి వస్తున్నది ఏంటంటే రోజుకు 4 కోట్ల ఆదాయం వస్తుంది, 5 కోట్లు ఖర్చు అవుతుంది. పండగ ఉల్ట రావాల్సింది పోయి ఇంకో 1 కోటి మైనస్ పోతుంది. అయితే ఇప్పుడు ఏమైంది? ఇందులో రాజకీయాలు ఉంటాయి. వీళ్ళ యూనియన్ మళ్ళా వాడు కూడా చచ్చిపోయిన యూనియన్ దానిలో ఎన్ఎంయూ అని ఆడేం చేసిన అతి తెలివి పోయి హైకోర్టులో కేసేసింది. సెప్టెంబర్ నెల పనిచేసినాం. వేజెస్ యాక్ట్ అని ఉంటుంది, మనకు చాలా పవర్ఫుల్ యాక్ట్. అది పనిచేసిన కాలానికి ఖచ్చితంగా జీతం ఇవ్వాలి అంతే. ఈ యూనియన్ ఎక్స్పోజ్ చేయడం కోసం ఆర్టీసీ జేఏసీలో ఉన్నట్టే వండుకుంటూ నటించి వీళ్ళని కింద మీద కొట్ట దెబ్బ కొట్టానని తెలివి చూపించి వాడు హైకోర్టుకు పెట్టు. హైకోర్టు ఏం కేసు చేసింది? మాకు వేజెస్ ఇప్పించండి. హైకోర్టులోకి ఆర్టీసీ చెప్పింది లేవు, పైసలు లేవు, డబ్బులు లేవు. ఏం చేస్తే హైకోర్టు కొడతారా? సంఖ్యలో సస్కాన్ ఉంటే ఇచ్చి అంటే ఏ కోర్టు అని ఇచ్చేస్తుంది. ఉన్న స్థితి చెప్పిండు వాడు ఎలా, బికాస్ హైకోర్టు కదా. లేదు వాడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జైలు వేస్తాడు. ఏందిరా నీ కథ అంటే డబ్బులు లేవు, డబ్బులు రావు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ సీరియస్. ఈ మామూలు క్రైమ్ కాదు. ఆర్టీసీ యూనియన్ల పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి మహానేరం, మహాపాపం. అమాయక కార్మికుల యొక్క గొంతు కోస్తున్న వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. 100% ఐఎమ్ టెలింగ్. ఆర్టీసీని వాళ్ళే స్వయంగా ముంచుకుంటున్నారు, ముగించుకుంటున్నారు. ఎవడి ప్రపంచంలో కాపాడలేడు. అది అయిపోయిన కింద లెక్క నా దృష్టిలో. ఇట్స్ ఎ గాన్ కేస్. అంతగానో అధ్వానం అయితే ఇంకా 100% ఏం ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా మీకు, ఇది కూడా చాలామంది తెలియగా మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీలో మరీ వితండవాదం, అడ్డంపుడు అద్దు లేదన్నా బద్దు లేదు. ఇగో ఇదేంది ఇప్పుడు? ఇది లేటెస్ట్ యాక్ట్. ఇది ఎప్పుడో చేసిన యాక్ట్ కూడా కాదు. మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండవసారి గెలిచి వచ్చిన తర్వాత 2019లో మొన్న బడ్జెట్ సమావేశంలో పాస్ చేసిన చట్టం. దీనిలో చాలా స్పష్టంగా సెక్షన్ 67లో వెరీ క్లియర్లీ పవర్ టు ద స్టేట్స్ టు కంట్రోల్ ఆర్టీసీస్, వెరీ క్లియర్.
యాక్చువల్ ఏమైంది ఆర్టీసీల చరిత్ర ఏంటంటే 1950లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తెచ్చిన చట్టం ఒకటి ఉంది. అన్ని రాష్ట్రాలలో ఆర్టీసీ నెలకొల్పుతూ దాన్ని తొలగిస్తూ ఆ చట్టాన్ని సవరిస్తూ ఆర్టీసీలే ఉండవలసిన అవసరం లేదు, ఎనీ నంబర్ ఆఫ్ ప్రైవేట్ పర్మిట్స్ మీరు ఇచ్చుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ అధికారం ఈ చట్టం ఇస్తున్నది. కాబట్టి మీరు ముందుకెళ్ళిపోండి, పోటీతత్వం పెంచాలా, ఆర్టీసీ అని భ్రమలలో ఉండొద్దు, ప్రజలకు మెరుగైన సేవలు అంతాయి, కాంపిటీషన్ వస్తుంది. ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉన్నప్పుడు ఒక ఫోన్ కావాలంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకే 4 నెలలు పట్టింది ఎమ్మెల్యేకి ఫోన్ అడిగితే. ఇప్పుడు కుక్క వచ్చేటారు ఇప్పుడు చేస్తలేడు ఫోన్. అసలు ఒకనొక దగ్గర మూడు ఫోన్లు ఉంటుంది, 3 జేబులు, 2 జేబులు, 2 ప్యాంట్లు, కూడా మీసే జేబుల, అట్లా అయిపోయింది పోటీ. విమానాలు కూడా అంతే, ఓన్లీ ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు చాలా మోనోపాలు ఉండే, కథ మొత్తం ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చేసినాయి. ఢిల్లీ టికెట్ అప్పుడప్పుడు 3,000కి దొరుకుతుంది. ఇదే స్పిరిట్ ఇప్పుడు ఈ చట్టం వీళ్ళు పెట్టింది ఏంటంటే ఓన్లీ ఆర్టీసీ ఏం లేదు, మోనోపాల్ అవసరం లేదు, ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వండి, ఆర్టీసీకి పోటీదారులను సృష్టించండి, తద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుతాయి, ఎక్కువ ట్రిప్లు అందుతాయి, ఛార్జీలు తగ్గుతాయి, పోటీ పెరుగుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఇస్తామని చెప్పేయడం కాదు, చట్టం పాస్ చేసిన మొన్నటి పార్లమెంట్ చట్టంని పాస్ చేసినారు. 1 సెప్టెంబర్ నుంచి ఈ దేశంలో ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దిస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ, మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 దీని పేరు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మేము ప్రభుత్వంగా? నీ దగ్గర రూపాయి లేదు, ₹1 లేకుండా నువ్వు చేసుకుంటున్నావు, నీకు వచ్చే ఆదాయం రోజు 11 కోట్ల ఆదాయాన్ని ముంచుతున్నావు నీ యొక్క పిచ్చి సమ్మె. దాని ద్వారా ఏమవుతుంది? ఆర్టీసీ రేపు హైకోర్టులో మళ్ళీ 29 కేసిన ఆ జడ్జి ఆ కేసు ఏమవుతుంది? మళ్ళీ అదే చెప్తారు. రికోర్స్ ఏంటంటే హైకోర్టు పవర్ లేదు, దీని తీర్పు చెప్పే పవర్ లేదు. సీదా ఏం చేయాలంటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ చేయాలి. ఇండస్ట్రియల్ లేబర్ డిపార్ట్మెంట్కి పోతుంది, వాడిని ఇక్కడే పద్ధతి సీదా లైన్ ముచ్చ ఇస్తావా, జీతం ఇవ్వవా, లేవు నా దగ్గర నీకేమో ఆస్తులనే అమ్మేయమంటారు. ఎప్పుడైనా జరిగేది అది, కంపెనీకి చట్టం అది. అప్పుడు 4 బస్ స్టాండ్లు అమ్మాలి, జీతాలు ఇవ్వాలి. సెప్టెంబర్ నెలకు ఈ ఆస్తి ఉంటే అది బస్సులు ఉంటే బస్సులు అమ్మాలా, వాడు లేపితే వాడు ఆక్షన్ వేస్తారు, లేకపోతే 100% ధర నేనేం చేయాలా? అది కార్పొరేషన్ బాబు, గవర్నమెంట్ కాదు. 100% పోతుంది. ఒకటి కాదు నేను చెప్పేది, వాయిదా చెల్లించకపోతే, కిస్తీ కట్టకపోతే ఎన్పిఏకి అవుతుంది. దట్ ఈజ్ వన్ డేంజర్. ఇంకా మీకు తెలియదు నేను చెప్తున్నా. ఇది అందుకే దురహంకారపూరితమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి, అర్థం పర్థం లేనటువంటి, బుద్ధి జ్ఞానం లేనటువంటి సమ్మె ఇది. మెడ మీద తలకాయ ఎవడు చేయడు. సంస్థ మనుగడను కానీ, కార్మికుల యొక్క భవిష్యత్తు, కార్మికుల యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలతో ఆడుకోవద్దనే కనీస జ్ఞానం ఉన్నది ఎవడు చేసే సమ్మె కాదు ఇది. వెరీ సారీ. చట్టమే, నేను చెప్పే చట్టమే కదా, ఇక అర్థమైతే లేదా? నేను చెప్పే చట్టమే. వాళ్ళ సమ్మె ఇల్లీగల్ ఎప్పుడున్నది తెలుసా నీకు? ఇట్ ఇస్ ఏ ఇల్లీగల్ స్ట్రైక్, ఆల్రెడీ డిక్లేర్డ్. వాళ్ళ మీద ఆల్రెడీ ఎస్మా ఉంది, ఎస్మా కొత్తగా పెట్టే అవసరం లేదు. ఎస్మా ఉండంగా చట్టానికి పోయినారు. ఒకటి కన్సైలేషన్ ప్రాసెస్ లేబర్ డిపార్ట్మెంట్లో ఉండంగా చట్టానికి పోయినారు. ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్ డిక్లేర్డ్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి. సో ఒక వినండి లాస్ట్. సో ది పాయింట్ నవ్ ఈజ్, నీ దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేదు ఇవ్వటానికి. ఇక్కడ నువ్వు ఒక్కరి మీద లేవు కదా ప్రభుత్వంలో, నియర్ 196 మంది ఉన్నారు, అన్నీ జరగాల. సో నువ్వు తెచ్చుకుంటలేవు, ఇప్పుడు ఎక్కడికి లేస్తావు డబ్బులుగా? ఎవరు ఇస్తారు? అర్థం ఉందా మీ సమ్మెకు? రేపు ఎవరు కాపాడుతారు మిమ్మల్ని? ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకు అటు ఇయ్యరు. ఇంకా తమాషా,